ఇప్పుడు అందరూ ఎంప్లాయీస్ అక్కడే ఉండాలని లేదు కదా, వర్కింగ్ వాళ్ళు డైలీ సర్వీస్ చేస్తూ ఉంటారు కదా అన్ని జిల్లాల నుంచి. అందుకని ఎవరి జిల్లాలో వాళ్ళు వేసుకుంటే బాగుండిద్ది ఓటు, అది నా ఉద్దేశం. వీళ్ళని అడిగితే ఇక్కడ ఓటర్ లిస్టులో చూస్తే నా పేరైతే లేదు. అది ఇక్కడ నా జిల్లాలో నేను వేసుకోవడానికి నాకు వెసులుబాటు ఉంటే బాగుండిద్ది. ఇప్పుడు వర్కింగ్ అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, మేము టీచర్ ప్రొఫెషన్, దీనికోసం అని మళ్ళీ మాస్టర్లకు వెళ్ళాలి. 4 hours జర్నీ, రాను పోను 8 hours బస్సులోనే అయిపోయింది. ఇంకా డ్యూటీ ఇంకా సెకండ్ ఆర్డర్ ఫామ్ రాలేదండి. అది ఆర్డర్ ఫామ్ వస్తే కానీ తెలియదు నాకు ఎక్కడ డ్యూటీ చేశారు అనేది. నాకు పిఓగా డ్యూటీ చేశారండి. మాది వర్కింగ్ హెడ్ క్వార్టర్ ఏమో గుంటూరు వెస్ట్ అండి. ఇప్పుడు నాకు డ్యూటీ ఏమో పల్నాడు జిల్లా కలెక్టర్ గారు వేశారు, ఎందుకంటే మా డీడీఓ అక్కడ కాబట్టి. ఇప్పుడు అందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇవాళ 5వ తారీఖు పీఓలు ఏపీఓలు అందరూ 5వ తారీఖు వేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడికి పొద్దునకు వస్తే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ సెకండ్ ట్రైనింగ్ గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఇవాళ జరుగుతుందన్నమాట. వాళ్ళకి మాత్రమే ఇవాళ 4 నుంచి 6కి మీకంతా 7వ తారీఖు 8వ తారీఖు అని ఒకళ్ళు ఎవరో చెప్పారు. సేమ్ మళ్ళీ అది ఆర్ఓ గారిని అడిగితే ఆమె చెప్పిన వెర్షన్ వేరే విధంగా ఉంది. ఇప్పుడు మా కన్ఫ్యూజన్ ఏంటంటే వర్కింగ్ హెడ్ క్వార్టర్లో ఓటు వేయాలా, లేదంటే ఓటు ఎక్కడుందో ఓటు వేయాలా అన్నది ఇంతవరకు క్లారిటీ రావట్లేదు. అందుకని పొద్దు నుంచి ఇప్పటికి ఒక అతను నెల్లూరు నుంచి వచ్చారు. ఆయన వాళ్ళకి అసలు ఎవరికి క్లారిటీ ఇవ్వలేదు, అందరు కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఇప్పుడు వర్కింగ్ హెడ్ క్వార్టర్లో ఎక్కడైతే ఉందో అక్కడికే పోస్టల్ బ్యాలెట్ పంపించారా, లేదంటే మా ఓటు ఎక్కడైతే ఉందో అక్కడికే పోస్టల్ బ్యాలెట్ పంపించారా అన్నది క్లారిటీ లేదు. దానివల్ల అందరూ సఫర్ అవుతున్నారు. ఆ క్లారిటీ ఇస్తే, అది కాక ఇంకోటి ఏంటంటే ఇవాళే లాస్ట్ డేటా, రేపు ఎల్లుండి 8వ తారీఖు దాకా అవకాశం ఉందా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మేము ఫామ్ 12 సబ్మిట్ చేసినప్పుడు మాకు ఎక్నాలెడ్జ్మెంట్ ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు మీ ఫామ్ 12 మాకు అందలేదు అంటే ఎక్కడికి వెళ్ళాలి, వర్కింగ్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి ఇవ్వాలా, ఓటు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఇవ్వాలన్నది కూడా కొద్దిగా క్లారిటీ ఇస్తే అందరూ మన ప్రజాస్వామ్యంలో మన హక్కు ఏదైతే ఉందో ఆ ఓటు హక్కుని అందరూ సద్వినియోగం చేసుకుంటారని అందరి తరపున నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను.